మేము నిన్న పంపనూరుకి అయితే వెళ్ళాము, సుబ్రహ్మణ్య స్వామి వారి టెంపుల్కి. అక్కడ గోశాల ఉందన్నమాట. సో మేము అక్కడ పోయిన ప్రతిసారి గోవులకైతే ఖచ్చితంగా దానా అయితే తినిపిస్తాము. అలాగే నిన్న వెళ్ళాము. దానా అయితే 50 రూపీస్ అనమాట. 50 రూపీస్ ఇస్తే వాళ్ళు ఒక ప్లేట్లో ఒక పిండి లాంటిది, అంటే మేబీ బన్నుల బడిలో మనకు ఒక పిండి ఇస్తారు కదా, అది అని నేను అనుకుంటున్నాను. అది ఇస్తారు. తర్వాత మన కోసం రుద్రాక్ష, అలాగే చేతికి కట్టుకోవడానికి ఒక దారం ఇస్తారనమాట. సో ఆ పిండిలో వాటర్ని కలిపేసి ఆవులకైతే పెట్టేయచ్చు మనము. గోసేవ చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమి అంటే, నరఘోష ఉన్న, నవగ్రహ పీడ ఉన్న, రాహుదోషం, కుజదోషం, సర్పదోషం, శనిదోష నివారణ, వివాహం కాని వారికి వివాహం అవుతుంది, సంతానం కలగని వారికి సంతానం, వ్యాపార అభివృద్ధి, రోగపీడిత వంటి నివారణ కొరకు గోమాతను ఖచ్చితంగా పూజిస్తే ఫలితం అయితే 100%కి 100% దొరుకుతుంది.